ఏం చేస్తున్నారా లక్కీ? ఏం లేదు, అట్టిగానే నిలబడి ఉన్నా. శివ ఎక్కడ ఉన్నాడురా? శివ ఎందుకు? నాతోటి పని కాదా? దీని దివా ఖరాబ్ ఉందా? కోపం ఎందుకో పడతాను. పిలుమంటావా? పిల్లురా. సరే. అరే శివ, ఇటురారా. ఏమైందిరా? ఇటు వస్తావా? అక్కడికి వెళ్ళి చెప్పాలా? వస్తానా, ఆగు. చెప్పురా. అగు, మా వెనకాల చూడు. ఓ మై డియర్ పింకీ, హౌ ఆర్ యు? ఫైన్ రా. అరే పక్కకు జరుగురా. అట్టెట్టుపోతున్నావురా? పక్కకు జరిగినా కదా. ఇంకా చెప్పండి మేడం, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేం చెప్తానురా? దిగు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? ఏదైనా ఒకటి చెప్పురా. నాకు ఏమైందో కానీ నీకు చూడకపోతే నా పానం ఆగుతలేదురా. అదేరా నాకు కూడా, నువ్వు కనిపించకుంటే నా పానం ఆగుతలేదు. మరి ఏం చెప్తాను చెప్పు? ఏం చెప్తావు? ఎవరైనా చూసినవా అనుకో, మన ఈ పలగ కొడతాడు. ఏమి కాదు, పా అటు పోతాం. పా వద్దు, నాకు భయం అవుతాంది. భయం ఎందుకు? అందరు ఇట్లా చెప్తాండు. నిజమేనా? పోతాం. అవును పోతాం. పా నడు. మరి ఈ ఇద్దరు ఎట్టుకోండు నాకు తెలుసు. ఇప్పుడు పోయి వాళ్ళ అమ్మకు చెప్తా. ఎటు పోతానురా? ఆ శివగాడును పింకిని పట్టుకొని ఆ జంగల్ గారికి పోతాను కదరా. అవును, అందుకే అప్పుడు నన్ను వెళ్ళకొట్టిందా? ఎప్పుడు? అప్పుడు నేను అక్కడనే ఉన్నా, నా ఇంటి దగ్గర. పింకి వచ్చింది, అడిగింది శివ ఎక్కడున్నాడంటే సరే పిలుతాన్ని పిలిచిన. వాడొచ్చినాక నాకు నువ్వు ఇక్కడ ఏం చెప్తానరా నడువని వెళ్ళకొట్టిండు నన్ను. ఓ ఇప్పుడు అర్థమైంది. అందుకే నేను పోతానా, వాళ్ళ మమ్మీకి చెప్తా. సరేరా, నేను కూడా వస్తానప్పా, పోతాం. ఆంటీ ఏమైందిరా? ఆ పింకిని శివగాడు ఆ జంగల్గా పోయింది కదా. ఎప్పుడు? ఇప్పుడే పోతాను, నేను చూసిన. అయ్యో రామా, నడు చూపెట్టు. ఆంటీ ఇంకా చెప్పు, మెల్లగా మాట్లాడురా. ఇట్లా మంచిగా మజా వస్తుంది కదా. అరే బాబు, ఇద్దరు ఏం చేస్తున్నారు? నా ఇజ్జత్ పోయింది. నాకు అప్పుడే అర్థమైంది ఆంటీ, వీళ్ళు ఏం చేసడానికి పోతాండు. అందుకే నాకు ఎలా కొట్టినావా బాబు? ఇంకా సిగ్గు అనిపించలేదా నీకు? నేనేం చేయలేదు. ఏం చేయలేదా? నువ్వు నడు, నీకు ఇంట్లో చెప్తా. ఇప్పుడు మజా వచ్చింది కదా. అవును, మస్తు మజా వచ్చింది.